హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము కుబేరా మూవీకి సంబంధించి అలాగే సితారా జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు సినిమాలు కూడా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ కావడం జరిగింది. అలాగే 15 రోజులుగా థియేటర్లో కలెక్షన్ల విషయంలో దండయాత్ర చేస్తున్న హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మూవీకి సంబంధించిన అప్డేట్స్ అలాగే మూవీకి సంబంధించిన కలెక్షన్స్ డైలీ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మనం ముందుగా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 174,9,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 14వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 3,26,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం, అంటే ఈ రిపోర్ట్ని మనం మార్నింగ్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ సినిమా 2 సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి 1,75,00,000 రూపాయలు నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 15 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 179,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ 15 రోజుల్లో 213,12,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ నుంచి అంటే విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు 55,98,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 269,10,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. కాకపోతే ఈ రెండు సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఈ సినిమా మరి లాంగ్ రన్ లో 300 కోట్ల క్లబ్ లో అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. గైస్, నెక్స్ట్ వచ్చేసి అమీన్ ఖాన్ గారు నటిస్తూ ఆయనే ప్రొడక్షన్ చేసిన సితారా జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ చిత్రాన్ని అయితే ఆర్ఎస్ ప్రసన్న గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందుగా ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత, ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది అండ్ సినిమా రిలీజ్ ముందు ప్రీ బిజినెస్ ద్వారా ఎన్ని కోట్లను వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్ల రూపాయలు. అంత తక్కువగా ఎందుకైందంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ అమీర్ ఖాన్ గారే కాబట్టి ఈ సినిమాలో ఎలాంటి ఫీజు అయితే అనేది తీసుకోలేదు. అలాగే ఈ సినిమాని దాదాపు 5,000 స్క్రీన్స్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి ఏదైతే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఉంటాయో దాన్ని అయితే అమీర్ ఖాన్ గారు ఏ సంస్థకు కూడా అమ్మలేదు. ఒక భారీ డీల్ అయితే రావడం జరిగింది 120 కోట్లు. కానీ అమీర్ ఖాన్ గారు ఏ సంస్థకు కూడా ఈ స్ట్రీమింగ్ రైట్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకోసం అంటే 8 వారాల తర్వాత ఈ సినిమాని అమీర్ ఖాన్ గారే ఆయన యూట్యూబ్ ఛానల్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందంట. సో దానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి శాటిలైట్ రైట్స్ 45 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ రైట్స్ 12 కోట్లకి అయితే అమ్మడం జరిగింది. సో ఓవరాల్ గా అమీర్ ఖాన్ గారు సినిమా రిలీజ్ ముందే ప్రీ బిజినెస్ ద్వారా 57 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మనం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం, అంటే మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 9,50,00,000 రూపాయలని ఇండియాలో వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 11,29,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఈ సినిమా మంచి డీసెంట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 6,50,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారా జమీన్ పర్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 17,79,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఒక డీసెంట్ కలెక్షన్ వసూలు చేసిందని చెప్పొచ్చు. ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రేపు సాటర్డే అలాగే ఎల్లుండి సండే వీకెండ్స్ రాబోతున్నాయి కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. గైస్, నెక్స్ట్ వచ్చేసి శేఖర్ కమల గారి డైరెక్షన్ లో నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక మందాన గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేరా. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత, ప్రీ బిజినెస్ ఎంత వసూలు చేయడం జరిగింది, అలాగే ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు. అలాగే ఈ సినిమాని దాదాపు 3,500 పైగా స్క్రీన్స్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ బిజినెస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని 47 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే శాటిలైట్ రైట్స్ ని 20 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే మ్యూజిక్ రైట్స్ ని 9 కోట్లకి అయితే అమ్మడం జరిగింది. సో ఫైనల్ గా ప్రీ బిజినెస్ ద్వారానే ఈ సినిమా ప్రొడ్యూసర్ 76 కోట్లను అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లు. కానీ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 76 కోట్లను అయితే ప్రొడ్యూసర్ అయితే తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం, మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 7,50,00,000 రూపాయలని ఇండియాలో నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 8,92,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 5,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా శేఖర్ కమల గారి డైరెక్షన్ లో నాగార్జున గారు, ధనుష్ గారు నటించిన కుబేరా సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 14,42,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ వస్తే రేపు వీకెండ్స్ కాబట్టి మంచి గ్రోత్ అయితే ఈ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. సో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరంటే ఖచ్చితంగా అమీర్ ఖాన్ గారని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమీర్ ఖాన్ గారి సినిమా 5,000 థియేటర్లు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ కుబేరా సినిమా కేవలం 3,200 స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. సో ఫైనల్ గా ఇదనమాట హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించి, అలాగే కుబేరా మూవీకి సంబంధించి, అలాగే సితారా జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.